సంచలనాలకు కేరాఫ్ గా మారిన శ్రీరెడ్డి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులను టార్గెట్ చేస్తూ వార్తలు నిలుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇతరులను టార్గెట్ చేయటమే తప్ప తనను టార్గెట్ చేసుకున్న రోజులు కనిపించవు. అలాంటిది ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నాను అంటూ చెప్పి శ్రీరెడ్డి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం శ్రీరెడ్డి సూసైడ్ అనే న్యూస్ దుమారం రేపుతోంది. నన్ను ఆ భద్రకాళి అమ్మవారే కాపాడాలి అంటూ కొత్త చర్చకు తెరలేపింది ఈ సెన్సేషనల్ బ్యూటీ. ఎక్కువగా పవన్ కళ్యాణ్ తో సహా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా తన మానసిక పరిస్థితి ఏమీ బాగాలేదని మెంటల్ ట్రామాలోకి వెళ్తున్నట్లు ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. అంతేకాదు తానెప్పుడు సాధారణ స్థితికి వస్తానో కూడా తెలియటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక తనను ఆ భద్రకాళియే కాపాడాలంటూ ఒక సుదీర్ఘ పోస్టు కూడా పెట్టింది. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందరినీ రోడ్డుకు లాగే ఈమెకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితా అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి సంచలన తార శ్రీరెడ్డి 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మరొకసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. వైఎస్ జగన్ ఓటమి తర్వాత శ్రీరెడ్డి మ్యాటర్ జనాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి సూసైడ్ అనే న్యూస్ దుమారం రేపుతోంది. ఈసారి ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి పట్టం కట్టారు. అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబుకు ఉమ్మడిగా ఓట్లు గుద్దేశారు. వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. దీంతో అధికార పక్షం గద్దె దిగి కూటమి ప్రభుత్వం గద్దెక్కింది. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీని టార్గెట్ చేసిన ఏ ఒక్కడిని వదలొద్దు జగనన్న అంటూ అప్పట్లో శ్రీరెడ్డి చేసిన ఓ వీడియో నెట్టింట్లో సంచలనంగా మారింది. ఇలా ఎన్నికల ముందు నుంచే వైసీపీకి బాగా సపోర్ట్ చేస్తూ వచ్చిన శ్రీరెడ్డి ఎన్నికల ఫలితాలు చూసి కంగుతింది. ఏపీలో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ తో సహా పలువురిపై ఆమె చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు ఈ కామెంట్స్ ఆమె మెడకు చుట్టుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పలువురు పోలీస్ కంప్లైంట్ కూడా చేశారు. ఈ పరిస్థితుల నడుమ బాగా విసిగిపోయిన శ్రీరెడ్డి తనకు చావే శరణ్యం అంటూ సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టింది. సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయి అంటూ పేర్కొంటూ ఆమె పెట్టిన ఓ సందేశం నెట్టింట దుమారం రేపుతోంది. ఈ టార్చర్ భరించలేకపోతున్నాను. నన్నిక ఆ భద్రకాళి అమ్మవారే కాపాడాలి. నాకు సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనే ఆలోచనలు వస్తున్నాయి. ఒకవేళ నేను ఆత్మహత్య చేసుకుంటే దానికి మీడియా, టీడీపీ, జనసేన పార్టీలే కారణం అవుతాయి అని తన సందేశంలో రాసుకొచ్చింది శ్రీరెడ్డి. ఇంకా ఎన్నో రోజులు బ్రతుకుతానో తెలియదు. వీటన్నిటి నుంచి బయట రావటానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాను, కానీ రాలేకపోతున్నాను. ఈ పరిస్థితి మీకు సిల్లిగా అనిపించవచ్చు, చాలా మంది నవ్వుకుంటారని కూడా నాకు తెలుసు అంటూ శ్రీరెడ్డి చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.